ఇక్కడ మనం చూసినట్టయితే 2 ఎట్లా కొట్టాలని చెప్తే ఈ ఆప్షన్ మన ఇది స్లో మోషన్ వీడియో. ఇన్ కేస్ మీరు ఆ వీడియో గిట్ట చూడనట్టయితే ఎట్లా చేయాలని చెప్పి మన ప్రీవియస్ వీడియో ఉంది, దాని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తే తప్పకుండా చూడండి. మన ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇది థర్డ్ పార్ట్. ఇది మనం ఇప్పుడు రెండో కొట్టేది ఫోర్త్ పార్ట్. ఇది నేను మొత్తం అన్ని డీటెయిల్గా పెట్టిన, ఒకసారి మీరైతే చూడండి. ఇప్పుడు ఈ వీడియో నేను స్లో మోషన్లో వేసిన ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తే ఇక్కడ చూడండి. ఇగో స్లో మోషన్ అయిపోయింది వీడియో. ఈ వీడియోని ఎట్లా రెండర్ కొట్టాలని చెప్తా. స్లో మోషన్ ఎక్కడ వరకు అయిందో అక్కడ వరకు మనం కట్ చేసుకుందాం ఫస్ట్ వీడియోని. ఇక ప్లే చేస్తే నేను ఎక్కడ వరకు అయిందో అక్కడ వరకు కట్ చేసుకుంటా వీడియోని. చూడండి, జస్ట్ సీబ్రైజ్ చేసుకున్నా. షార్ట్కట్ కేసు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫస్ట్ పార్ట్లో, అదైతే తప్పకుండా చూడండి. మీరు ఫస్ట్ పార్ట్ చూడినట్టయితే ఇక్కడ వరకు అయితే స్లో మోషన్లో ఉంది. ఇగో జస్ట్ ఫ్రేమ్స్ బ్యాక్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి కూడా వేసుకోవచ్చు ఫ్రేమ్స్ బ్యాక్. ఇక్కడ వరకు బెస్ట్ ఉంది వీడియో. ఇక్కడ నుంచి నేను కట్ చేసి రీప్లేస్ చేసుకున్నా, దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తున్నా డైరెక్ట్. ఇది స్లో మోషన్ వీడియో. దీన్ని రెండర్ ఎట్లా చేయాలంటే ఏం లేదు, జస్ట్ మనం ఇక్కడ నుంచి ఫైల్లోకి వెళ్ళి ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ కింద చూసినట్టయితే ఎక్స్పోర్ట్ మీడియా అని ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి దీనికి షార్ట్కట్ కీ కూడా ఇచ్చారు, కంట్రోల్ ఏమని చెప్పి. ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ మీడియా అని చెప్పి, లేదా ఎస్కేప్ బ్యాక్ వచ్చేసి కంట్రోల్ ఏం ప్రెస్ చేసుకోవాలనుకో, డైరెక్ట్ ప్రెస్ చేసుకోగానే మనకు డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, మస్తు ఆప్షన్లు ఉన్నాయి ఘోరంగా. ఇక్కడ మనం చూసినట్టయితే మన వీడియో కూడా ఎంతవరకు రెండర్ కొడుతున్నాం మొత్తం ఉంది. మనం దీనిలో ఏ ఫార్మాట్లో రెండర్ చేస్తావు. నేనైతే మోస్ట్లీ అయితే H.64లో లేకపోతే H.64 బ్లూరేలో వేస్తా, లేకపోతే QuickTimeలో వేస్తా. ఇవైతే మెయిన్లీ నేను యూజ్ చేసేది. మనకు H.64 యూజ్ చేస్తే బెస్ట్ వస్తుంది, ఇంకా బ్లూరే అయితే ఇంకా బాగా వస్తుంది. ఎంఓవి ఉంటుంది, ఇంకా మస్తు ఫార్మాట్లు ఉంటాయి. నువ్వు ఏ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నా ఆ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నువ్వు టార్గాలో సేవ్ చేసినావు అనుకో, టార్గాలో సేవ్ చేసుకోవచ్చు. టార్గాలో ఎట్లా అంటే, టార్గా తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇది మనకు ఒక సీక్వెన్సెస్ ఇమేజెస్ వస్తాయి, టార్గా ఇమేజెస్. ఆ ఇమేజెస్ని మళ్ళీ దీనిలోకి తీసుకురావాలి, ఇదే ప్రీమియర్లో తీసుకొచ్చి. అది టార్గా యూజ్ చేసే వాళ్ళకైతే మంచి అర్థమవుతుంది అది దేనికి యూజ్ అవుతుంది, ఏ పర్పస్ యూజ్ అవుతుంది అని. ఇక్కడ మనకు చూసినట్టయితే మనకి ఇక్కడ H.64 బ్లూరే కూడా ఉంది. కింద MP3 ఉంది, ఓన్లీ ఆడియో రెండర్ కావడానికి. ఇంకా కింద మనం చూసినట్టయితే PNG ఉంది, QuickTime ఉంది, టార్గా ఉంది, TIF ఉంది, వెబ్ క్యామ్ ఉంది. మస్తు ఉన్నాయి. ఇలా ఒక ఏ ఫార్మాట్ ఉంటే AVI ఫార్మాట్ ఉంది, AVI అన్కంప్రెస్డ్ ఉంది, BMP ఉంది, మస్తు ఫార్మాట్లు ఉన్నాయి. ఇలా మనం యూజెస్ అయితే మోస్ట్లీ బాగా తక్కువ. ఇక్కడ కింద చూసినట్టయితే ఇక్కడ HEVC కూడా ఉంది. మనం అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ టొరెంట్లోకి వెళ్ళి వీడియోస్ డౌన్లోడ్ చేస్తాం కదా, సినిమాలు అట్లా డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అప్పుడు HEVC ఫార్మాటెడ్ అని వస్తుంది చూసినావా, ఆ వీడియోలు అసలుకే ప్లే కావు మన ఫోన్లలో. ఎందుకంటే మన ఫోన్ వచ్చేసి HEVC సపోర్ట్ చేయదు. నువ్వు ఇన్కేస్ మన MX ప్లేయర్ వేసుకున్నా, VLC వేసుకున్నా అని ప్లే కాదు అన్నట్టు. ప్లే అయినా కానీ ఇట్లా గ్లిచెస్ అవుతుంది అన్నట్టు, సరిగ్గా మనం వాయిస్ అనేది రాదు. దాన్ని ఏం చేయాలంటే ఆ వీడియోని దీనిలోకి తీసుకొచ్చి H.64లో రెండర్ కొట్టచ్చు. ప్రజెంట్ అయితే మనం H.64 బ్లూరేలో రెండర్ కొడుతున్నాం. ఇక్కడ ఆప్షన్ సెలెక్షన్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు. ఇక్కడ నువ్వు HD 1080x25 చేసుకుంటావా, లేకపోతే దీనిలో 29 ఫ్రేమ్స్ ఉంది అది చేసుకుంటావా అంటే నీ చాయిస్ ఉంటుంది అట్లా అన్నట్టు. నేను మోస్ట్లీ ఎలా చేస్తా అంటే H.64 ఇలా వేస్తా. ఇది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ మస్తు ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ నువ్వు 4Kలో వేస్తావా. నేను షూట్ చేసింది అయితే వీడియో 4K షూట్. ఇది ఇక్కడ చూసినట్టయితే హై క్వాలిటీ 1080p, హై క్వాలిటీ 720p, 480p అట్లా మస్తు ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ మిగతా అన్ని చూడొచ్చు. ఇక్కడ VMEO 480p, ఇక్కడ ట్విట్టర్ 480p, మొబైల్ డివైస్, ఇట్లా యూట్యూబ్ అని కూడా ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో చూసినట్టయితే యూట్యూబ్ అని కూడా ఉంది. ఇక్కడ నేనైతే ప్రజెంట్ ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ ఇక్కడ ఇది హై క్వాలిటీ 2180 4K అని చెప్పి పెట్టేస్తుంది. ఇక్కడ ఈ వీడియో వచ్చేసి మనకు 4Kలో రెండర్ అవుతుంది. ఇక్కడ కింద మస్తు ఆప్షన్లు ఉంటాయి, అవి మీరు ఒక్క నిమిషం చూపిస్తే మీకు ఆప్షన్స్ కూడా. ఇక్కడ బేసిక్ వీడియో సెట్టింగ్స్ ఉంది ఇష్టరా, దానిలోకి వెళ్ళండి. ఇక్కడ చూసినట్టయితే మనకు వీడియో క్వాలిటీ ఇక్కడ ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఇగో 3840x2160 ఇది 4K క్వాలిటీ అని చెప్పినట్టు. ఇక్కడ ఇవన్నీ మనం విడ్త్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది చూసిరా, ఇది ఎట్లా అంటే మ్యాచ్ చేస్తున్నాడు సోర్స్తో. ఇప్పుడు నువ్వు 720p పెట్టినావు అనుకో, పైన ఇది రాలా 1280/720p, లేకపోతే 1920/1080p అంటే ఇవి వస్తాయినట్టు, మ్యాచ్ అయిపోతున్నట్టు. నువ్వు ఒక్కటి కొట్టగానే కిందది కూడా మ్యాచ్ అయిపోతుంది అన్నట్టు. అది లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు మాన్యువల్గా కస్టమ్ పెట్టుకోవచ్చు అన్నట్టు. అంతే, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు దీనిలో ఆప్షన్స్. ఇక్కడ అవుట్పుట్ పాత్ ఉంది చూసారు, అవుట్పుట్ నేమ్ అనేది నువ్వు ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నావు, డెస్క్టాప్ అనేది డెస్క్టాప్ అనేది సేవ్ చేస్తాను అనుకున్నా ప్రజెంట్. దీనికి వచ్చేసి ఒక స్లో మోన్ వీడియో, స్లో మోన్ ఒక సేవ్ అయితే వేసేస్తున్నా. స్లో మోన్ సేవ్ చేసిన డైరెక్ట్ అక్కడ డెస్క్టాప్ అయినా సేవ్ అయిపోయింది. ఇక్కడ డైరెక్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు మెటాడాటా అని ఉంది, ఇక్కడ క్యూ అని ఉంది, ఎక్స్పోర్ట్ అని ఉంది, క్యాన్సిల్ అని ఉంది. క్యూ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకు మీడియా ఎన్కోడర్ ఉందనుకో,
మీడియా ఎన్కోడర్ అయితే తెలిసే ఉంటుంది మీకు. మీడియా ఎన్కోడర్ తెలియకపోతే దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో. మీడియా ఎన్కోడర్ దాని గురించి చెప్పే కంటే ఒకసారి అయితే వీడియో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీడియా ఎన్కోడర్ గురించి. మీడియా ఎన్కోడర్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇన్ కేస్ ఇప్పుడు నీకు వీడియో రెండర్ చేసేటప్పుడు నీకు ఎడిటింగ్ అయిపోతుంది అనుకో, మీడియా ఎన్కోడర్ అనేది వన్కి వస్తుంది మనకు. దాని గురించి స్పెషల్గా వీడియో ఇస్తాను కదా, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లా చేయాలని చెప్పి. ప్రజెంట్ అయితే మనం ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుందాం ఇక్కడ నుంచి. ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎన్కోడింగ్ అని వస్తుంది అన్నట్టు. ఎన్కోడింగ్ ఫైల్ C045 అని వస్తుంది. ఇక్కడ నుంచి అయితే వీడియో అనేది ఎన్కోడింగ్ అవుతుంది. ఇది 4K కాబట్టి కొంచెం టైం పడుతుంది, మీరైతే కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. ఇన్ కేస్ మీ పీసీ క్వాలిఫికేషన్స్ హై క్వాలిఫికేషన్స్ అయి ఉంటే గిట్ట తప్పకుండా మీరు 4K రెండర్ చేసుకోండి, ఫుల్ మంచిగా ఉంటుంది క్వాలిటీ. నాట్ రెస్పాండింగ్ అని పడ్డది ఇక్కడ, కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుంది. నాకు తెలిసి పీసీ అనేది షట్ డౌన్ అయ్యేటట్టుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు మాత్రం ఇట్లా బటన్స్ ప్రెస్ చేసారు కానీ ఎస్కేప్లో ఉత్తరం కానీ ఏం చేయకండి, పవర్ బటన్ ప్రెస్ చేసి కానీ చేయకండి. సాఫ్ట్వేర్ అనేది క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బాగా. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ 52 minutes అని ఇచ్చిండు. ఇదేం లేకున్నా ఒక 14 seconds వీడియోకి ఇంత టైం ఇస్తుండు. చూడండి ఇక మనం 4K క్వాలిటీ అట్లా వెళ్తా అన్నట్టు బయటకి. ఇప్పుడు మనకి ఇన్ కేస్ 4K క్వాలిటీ కావాలనుకున్నాను క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. నేనైతే క్యాన్సిల్ చేసేస్తున్నాను ఎందుకంటే బాగా టైం పట్టేటుంది. నేను చిన్నగా లో క్వాలిటీలో రెండేటట్టు చూపిస్తాను నేను. ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఇది ఎంత ఉంది కదా, డైరెక్ట్ నేను 720p పెడుతున్నా. 720p పెట్టి డైరెక్ట్ రెండర్ కొడితే ఇక్కడ చూడండి, ఇక్కడ 1280/720p డైరెక్ట్ ఎక్స్పోర్ట్ కొట్టేస్తున్నా. ఎక్స్పోర్ట్ కొట్టినట్టయితే మనకి ఇంత టైం వస్తుంది. ఇక్కడ చూడండి మనకు 5 minutes టైం పడుతుంది, 4 minutes టైం పడుతుంది. ఆ టైంలోపు ఏదైనా రెండర్ అయిపోతుంది అంతే, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఈ వీడియో మొత్తం రెండర్ ఇంకా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు ఒకసారి స్క్రీన్ పైన. ఇక్కడ మనం వీడియో చేసినట్టయితే మన రెండరింగ్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ లాస్ట్లో ఉంది. 9 seconds ఉంది, 4 seconds, 2 seconds. వీడియో చేసినట్టు 100% అయిపోయింది. కాసేపు అయితే వెయిట్ చేయండి, డైరెక్ట్ క్యాన్సిల్ చేయకండి. అప్పుడప్పుడు వీడియో అనేది ఇట్లా స్క్రీన్ పైన అవుతుంది ఎంతసేపు అని. ఇప్పుడు మనము బ్యాక్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు మన స్క్రీన్ పైన డెస్క్టాప్ పైన మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి స్లో మోషన్ ఉంటుంది ఇక్కడ. ఒకసారి వీడియో అయితే ప్లే చేసి చూపిస్తే ఇక్కడ ఏదో ఉంది. ఇది చూడండి ఒకసారి, మీకు వీడియోని అయితే మంచిగా స్లో మోషన్లో కన్వర్ట్ అయి ఉంటుంది. జస్ట్ కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం వామ్ కావడానికి. ఇక్కడ చూడండి ఇగో చూడండి ఇక్కడ స్లో మోషన్లో ప్లే అవుతుంది వీడియో. ఎంత నీట్గా వచ్చింది చూసిరా ఇక్కడ స్లో మోషన్లో వీడియో. ఇంత ఇక ఇంతకంటే ఎక్కువ ఏం లేదు మనది. మీకు వీడియో అర్థమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ అని కొట్టండి. మా ప్రీవియస్ వీడియోస్ అనే లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంకేమైనా టేక్ కేర్, బాయ్.